రాస్తే గవర్నర్ వాళ్ళ టైం ఉండే కాదు సరిగ్గా అందరూ అయిపోయి లాస్ట్ రావు గారు జానారెడ్డి వారికి ఉండేటువంటి అనుభవాలు పాల్పంచుకోవడం జరిగింది. చెన్నారెడ్డి గారు ముందు కేంద్ర మంత్రిగా చేశారు, దాని తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్ అయిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ రకంగా 4 రాష్ట్రాలకు గవర్నర్గా, 2 సార్లు ముఖ్యమంత్రిగా వారు చేసినటువంటి సేవలు ఇంతకుముందు వచ్చినటువంటి మురళీధర్ రావు గారు అడిగారు. వారు మొత్తం మీద ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేటువంటి మాట. మొదటిసారి 2 సంవత్సరాల 8 నెలలు, రెండోసారి ఒకే ఒక సంవత్సరం. అంటే ఇంత తక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎప్పటికీ ప్రజలు గుర్తు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా, ఎంతోమంది ముఖ్యమంత్రులను మర్చిపోతున్నారు కూడా, కానీ చెన్నారెడ్డి గారి గురించి గుర్తుపెట్టుకుంటున్నారంటే వారి విశిష్టత అటువంటిది. ఈరోజు తెలంగాణ సాధ్యమైందంటే ఇది ఆనాడు వారు చేసినటువంటి కృషి, వారు వేసినటువంటి నాంది. దాని తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో గవర్నర్గా పనిచేసినా అక్కడ ఒక విశిష్టమైనటువంటి వారి ముద్రను వదిలినటువంటి వ్యక్తి. ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి, పంజాబ్లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, ఏ పని చేసినా ప్రత్యేకంగా అందరికీ న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్, ఉద్యోగ విద్యలో బీసీలకు రిజర్వేషన్ కల్పించి చెన్నారెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు స్వయంగా బీసీ కాదు, కానీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మనం కలిపి వారికి సరైనటువంటి స్థానం కల్పించినప్పుడే అందరికీ న్యాయం చేయగలుగుతామనేటువంటి ఒక కమిట్మెంట్తో పనిచేసినటువంటి వ్యక్తి. ఎస్సీ ఎస్టీలకు, సర్పంచ్లకు రిజర్వేషన్ చేయడం, 18 సంవత్సరాల ఓటింగ్ రైటు కల్పించడం పంచాయతీ ఎలక్షన్స్లో, దేశంలో తర్వాత జాతీయ స్థాయిలో పార్లమెంటు అసెంబ్లీలో 18 సంవత్సరాలకు వయసును తగ్గించినటువంటి నేపథ్యం తర్వాత జరిగింది. ఇంకా ఆ విధంగా చెప్పుకుంటూ పోతే నక్సలైట్ సమస్యను ఎదుర్కోవడానికి వారు తీసుకున్నటువంటి చొరవ. తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇది కేవలం గోదావరి జలాల వినియోగంతో సాధ్యమవుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ పర్మనెంట్ మంచినీటి సమస్య పరిష్కారం కావాలంటే ఇది కేవలం గోదావరి జలాలతోటే సాధ్యమవుతుంది అనేటువంటి ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. అటువంటి మహనీయుడు కొడుకుగా నేను ధన్యునిగా భావిస్తున్నాను. వారు ఈరోజు మాట్లాడినటువంటి వారు చాలామంది చెప్పింది ఏమిటంటే ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల భావితరాల వారికి కూడా, అంటే ఏ రకమైనటువంటి సాంప్రదాయాలు, ఏ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోయారు, అది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్పడం జరిగింది. ఈ రకంగా చేసుకోవడం చాలా సాధ్యం.